శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వదం శ్రీ పార్వతీ పరమేశ్వరానుగ్రహగణాక్షబలసిత్యర్థం. మన యొక్క స్థితిగతులు కానీ, మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ, మనకి కాలం కలిసి రావడం కానీ, లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ, మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ, ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం. కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం, ఇక్కడ పెట్టకూడదు, ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి, నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం. ఎందుకు గురువుగారికి జరుగుతాయి, మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే, జాతక చక్రాలని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాల్లో ఉంటాయి. కొంతమంది అంశచక్రంలో, కొంతమంది ఆరూఢ చక్రంలో, మరికొంతమంది నవాంశ చక్రంలో, మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాల్ని పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అన్ని పరిశీలనలు కూడా 100% మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి. అందులోనూ కర్మ సిద్ధాంతం అనుసరించి, జాతక రీత్యా అనుసరించి, గోచారంలో జరిగేటువంటి తప్పుదాల ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా శనీశ్వరుడు, చంద్రుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ 28వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం, శుక్రుడు రవికుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు, దీని కారణంగా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా, అంటే మేషం మొదలు పెట్టుకుని మీనం వరకు కూడా జనవరి 15వ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ 28వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి 15 వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం. సింహరాశి వారికి ఈ నెల 28వ తారీఖు నుంచి జనవరి 15 వరకు కూడా శని రాహువుల కలయిక వల్ల పేరు ప్రఖ్యాతులు అయితే పెరుగుతాయి తప్ప ఎక్కడ ధనం అనేటువంటిది కనబడదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు సామెత పరంగా చెప్పుకోవడానికి నాకు అది ఉంది ఇది ఉంది అన్నీ చెప్తాం తప్ప చేతిలో చిల్లి గొప్ప ఆగేటువంటి అవకాశం లభించట్లేదు. ఈ రాశివారు ఆర్థికంగా పర్వాలేదు అని అనిపించుకోవడానికి లక్ష్మీ గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి యొక్క ప్రతిమ ముందు దీపారాధన మాత్రం చేయండి. ఖచ్చితంగా ఈ నెల 15 రోజులు కూడా లక్ష్మీ గణపతి మాత్రమే సింహరాశి వారిని రక్షించేటువంటి మూలదైవంగా చెప్పవచ్చు. ఇక కుజుడు, రవి, శుక్రుడు కలయిక ఉండడం వల్ల సింహరాశి వారికి మీ యొక్క ఆఫీసుల్లో మీరు చేపట్టేటువంటి ప్రతి పనుల్లోనూ మీకంటూ ఒక పెద్దపీట ఏర్పరచడం, నువ్వు మాత్రమే ఈ పని చేయగలవని ఒక నమ్మకాన్ని వారు కలిగించుకుని మీకు ఆ నమ్మకమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అమ్మే ఎందుకు అని అన్నా కూడా దాన్ని దాన్ని డెవలప్ చేయడం కానీ, ఆ స్థిరాస్తి ఖాళీగా ఉన్నటువంటి దాంట్లో ఏదైనా బిజినెస్ ప్లాన్ కానీ ఖచ్చితంగా చేస్తారు సింహరాశి వారు. కుజుడు, రవి, శుక్రుడు కలిగి ఉండడం వల్ల మీరు ఆచరించే విధానాలు, మీ మాట తీరు మారుతుంది. మీరు మాట్లాడేటువంటి మాట చాలా స్పష్టంగా క్లియర్గా ఎదుటివారికి
అమ్మ ఇంకోసారి ఇతను అడిగితే తిడతాడేమో అని భయాన్ని కలిగించే విధంగా మాట్లాడతారు. ఏదన్నా సమస్య పరిష్కరించేటువంటి స్థలంలో మిమ్మల్ని పెద్ద మనిషిగా వ్యవహరించేటప్పుడు ఎదుటి వ్యక్తి 10 మాటలు మాట్లాడితే మీరు ఒక్క మాటతో వాటన్నిటికీ సమాధానం చెప్పే అవకాశం ఏర్పడుతోంది. శనిలో రాహు ప్రవేశించి ఉండడం వల్ల కాలేయానికి సంబంధించి కానీ లేదా కిడ్నీ వ్యవస్థకు కానీ కాస్త ఇబ్బందిదాయకమయ్యే అవకాశం ఏర్పడుతూ ఉంది. సింహరాశి వారు అప్పులు తీర్చేటువంటి అవకాశం ఎక్కడ కనిపించడం లేదు. చంద్రుడు అదేవిధంగా రాహువు కేతువు మూల త్రికోణయుక్తంతో ఉండడం వల్ల వీరి యొక్క స్థితి మారి వేరే చోటకి మనం వెళ్దాం, వేరే ఉద్యోగం మనం వెతుక్కుందాం, ఇక్కడ మనకి సాగడం లేదు అని అనుకుంటారు. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థలాలు కానీ మీ యొక్క జాబులు కానీ మీరు మార్చలేరు. ప్రయత్నం చేస్తారు, కొత్త దానికంటే పాతదే నయంలే, ఇక్కడే ఉందాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇక సింహరాశిలో వారు డిసెంబర్ 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి 2వ తారీఖు వరకు కూడా శత్రువు పొంచి ఉండడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యవస్థలో అతను ప్రశ్నలు సంధించడం, దీనివల్ల కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా సింహరాశి వారి యొక్క ఆలోచన విధానం అంతా మారుతుంది. ప్రతి సమస్యని విధి కోణాల్లో చూసి ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని వెతుకుతారు. ఈ రాశివారు జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 10వ తారీఖు వరకు కూడా వ్యాపార రంగం కానీ ఉద్యోగ రంగాల్లో కానీ అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి వ్యవస్థ కాస్త కుదుటపడేటువంటి సమయం 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు చెప్పవచ్చు. సింహరాశి వారు కుజుడు రవి బుధుడు కలయిక ఉండడం వల్ల మీ యొక్క ఆలోచన వైఖరిని అంతా కూడా విభిన్నంగా ఉన్న ఎదుటివారి సలహాలు పట్టించుకోకుండా ఇదే ఖచ్చితం, నేను చెప్పిందే ఫైనల్ అనేటువంటి మాటనివ్వడం, దాని ద్వారా అద్భుతాలు మీరు చూడడం జరుగుతూ ఉంటుంది. సింహరాశి వారు ఈ 29వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి 15వ తారీఖు వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ సర్ప ఆరాధన కానీ చేయడం చాలా మంచిది. శనివారాలు ఏదన్నా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ సర్ప దేవాలయం కానీ వెళ్ళి పెరుగుతో అభిషేకం చేయించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా సింహరాశిలో ఉన్నటువంటి వారు శనివారం రోజున సర్పాభిషేకం చేసి సాయంత్రం వేళ అల్పాహారం భుజించడం చెప్పదగ్గ సూచన. అయితే శనిలో రాహు ప్రవేశించడం వల్ల మీ ముఖంలో కాస్త కళ అనేటువంటిది క్షీణిస్తుంది. ఏదో మీరు ఇదివరకటి కంటే కొద్దిగా మారారు అని నలుగురు కూడా మిమ్మల్ని అదో రకంగా చూడడం జరుగుతుంది. మంగళం మహత్.